అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇంతవరకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ సంబంధించి చాప్టర్ 1, చాప్టర్ 2 సబ్ టాపిక్స్ కంప్లీట్ చేసాం విత్ ఎంసీక్యూస్ అండ్ కాన్సెప్ట్ కార్డ్స్. ఈ ప్రీవియస్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ అప్లోడ్స్లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఈరోజు వీడియో నందు చాప్టర్ 3, 3.1 అండ్ 3.2 సంబంధించి చైల్డ్హుడ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్, రైట్. సో బాల్యం లేదా శైశవ దశ, అందులో జరిగే సామాజీకరణం అంటే సోషలైజేషన్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో వీటికి సంబంధించి ఎంసీక్యూస్ కూడా రెడీలీ అవైలబుల్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 3.1, 3.2 టాపిక్ సంబంధించి విత్ ఆన్సర్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ అండ్ స్టే కనెక్టెడ్. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంట్రడక్షన్ టు ద లెసన్ చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్, రైట్. సో శైశవ దశలో పిల్లవాడు సమాజంలోని విలువలు, నియమాలు, నమ్మకాలు మరియు ప్రవర్తన వివిధ రకాల నైపుణ్యాలు నేర్చుకుంటాడు. సామాజీకరణ ప్రక్రియ ద్వారా చైల్డ్ అనేవాడు సమాజంలో బాధ్యత గల మరియు ఉపయోగకరమైన సభ్యుడిగా ఎవాల్వ్ అవుతాడు అనమాట. దీన్ని మనము ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవాలి. సో మనకి ఇక్కడ ఇమేజెస్ ఈ యొక్క స్కూల్లో అనేది మనము దానికి ఎన్వైరన్మెంట్గా చెప్పుకుంటాం. ఇందులో 3.1 సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ అనగా ఈ బాల్య దశలో లక్షణాలు మరియు డెవలప్మెంటల్ టాస్క్ అభివృద్ధి పనులు అనేది మనం ఇందులో తీవ్ర వేగంగా పెరుగుదల మరియు అభివృద్ధి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యూరియాసిటీ అండ్ నేర్చుకోవాలనే తపన. సో ఇక్కడ క్యూరియాసిటీ అంటే ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, ఈగర్నెస్ టు లెర్న్. ఇమిటేషన్ ఈజ్ కామన్. సో మనకి ఈ దశలో అనుకరించడం అనేది వెరీ వెరీ కామన్ ఎలిమెంట్. ప్లే ఈజ్ ద న్యాచురల్ యాక్టివిటీ అంటే ఆట సహజమైన ప్రక్రియ. ఈగోసెంట్రిక్ థింకింగ్ సెల్ఫ్ అనేది తానొక్కడే తానికే దక్కాలనే భావన కనిపించడం. డిపెండెన్స్ ఆన్ అడల్ట్స్ పెద్దలపై ఆధారపడడం. స్వీయ అవగాహన మరియు అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ విధంగా మనం లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ చాప్టరు, మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎంసీక్యూలో కూడా మనం తీసుకుంటాం. నెక్స్ట్ బి తీసుకుంటే అభివృద్ధి పనులు. ఆరోగ్యకరమైన అలవాటుని అభివృద్ధి చేయడము, సామాజిక నైపుణ్యాలు పంచుకోవడం, వరుసగా చేయడం, సహకరించడం. ఇది షేరింగ్, సీరియల్ యాక్టివిటీ, టేకింగ్ టర్న్స్, కోఆపరేటింగ్. అదేవిధంగా భాష మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యాల అభివృద్ధి. అదేవిధంగా స్వీయ నియంత్రణ అండ్ క్రమశిక్షణ అభివృద్ధి, సానుకూల వైఖరులు అండ్ విలువలను అనుసరించడం, పాత్రలు మరియు బాధ్యతల్ని అర్థం చేసుకోవడం, సాధించాను అనే భావన, డెవలపింగ్ ఏ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఏదైనా ఒక చిన్న పనిలో నిమగ్నమైపోయి కంప్లీట్ చేయడము, ఆటలో గెలవడము. సో ఇవన్నీ మనకి డెవలప్మెంటల్ టాస్క్గా వస్తాయి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినది చైల్డ్హుడ్ అనేది ఫౌండేషన్ ఫర్ పర్సనాలిటీ. సోషలైజేషన్ అనేది అర్లీ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఏ విధంగా అంటే ప్లే అండ్ ఇమిటేషన్ ఇంటరాక్షన్ ద్వారా లెర్నింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 3.2 చాప్టర్ సంబంధించి ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, మోరల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్హుడ్. సో శైశవ దశలో శారీరక, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ, నైతిక మరియు భాషాభివృద్ధి పనులు ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా డెవలప్ అవుతాయి. సో ఎత్తు మరియు బరువు పెరగడం, స్థూల మరియు సూక్ష్మ చలన నైపుణ్యాలు నేర్చుకోవడము, ఆలోచన, తార్కికత మరియు జ్ఞాపశక్తి మెరుగవడము, సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం అభివృద్ధి చెందడము, కాగ్నిటివ్. సోషల్, స్నేహితులతో సంభాషించడము, మర్యాదలను అర్థం చేసుకోవడం, ఎటికేట్, మేనరిజం. అదేవిధంగా ఎమోషన్ సంబంధించి వ్యక్తపరచడం భావాలని, భద్రత మరియు ప్రేమ ద్వేషం అలా డెవలప్ చేసుకోవడం. అదేవిధంగా లెర్నింగ్ ఈజ్ రైట్ ఈజ్ రాంగ్ అనేది, సరైనది తప్పు అనే దాన్ని నేర్చుకోవడము, నీతి, సహాయం, సహకారం వంటి గుణాల అభివృద్ధి. అదే లాంగ్వేజ్లో మాట్లాడడం, వినడం, చదవడం, రాయడం. ఈ అంశాలన్నీ మనము ఈ యొక్క 3.2 చాప్టర్లో కీ పాయింట్స్గా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు వీటికి సంబంధించి రియల్ లైఫ్ ఎగ్జామినేషన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఈ విధంగా అడగవచ్చు. ఏ రంగం చెందినది, ఇక్కడ ఉదాహరణ, అండ్ దీంట్లో వాట్ ఇట్ షోస్ అంటే ఏ నైపుణ్యాలను సూచిస్తుంది అనేది మనం గుర్తుపెట్టినాం. సో ఇక్కడ ఫిజికల్ సంబంధించి చలన నైపుణ్యాలు, కాగ్నిటివ్ సంబంధించి ఆలోచన, సామాజిక సంబంధించి సహకారము, ఎమోషన్ సంబంధించి భావాలను వ్యక్తపరచడం, నైతిక సంబంధించి నిజాయితీ మరియు ఇతరుల పట్ల శ్రద్ధ, లాంగ్వేజ్ పద సంపద వ్యక్తీకరణ. ఈ విధంగా
మనకి ఎగ్జాంపుల్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మనము వీటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అనే దానికి గుర్తుపెట్టుకోండి. 3.1, 3 సంబంధించి మాత్రమే 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మనం ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. సో ఇక్కడ క్రింది వాటిలో శైశవదశ గుణలక్ష్యం కానిది అన్నప్పుడు ఫుల్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వాతంత్రం అనేది ఉండదు. అదేవిధంగా క్రింది వాటిలో శైశవదశలో అభివృద్ధి పని ఏది అన్నప్పుడు డెవలపింగ్ సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ అభివృద్ధి చేయడం, మిగతావన్నీ ఇర్రెలవెంట్ అన్నమాట. ఈ విధంగా మనకి థర్డ్ వన్కి ఫిజికల్ అన్నప్పుడు శారీరక మరియు ఇంక్రీజ్ ఇన్ హైట్ అండ్ వెయిట్. సో ఇది ఫిజికల్ డెవలప్మెంట్ సంబంధించి. అదేవిధంగా పియాజే ప్రకారము కాంక్రీట్ ఆపరేషన్. సో ఇది మనకి ఫ్రమ్ పాస్ట్ చాప్టర్స్ నుంచి అండర్స్టాండ్ కన్జర్వేషన్, పరిరక్షణ అర్థం చేసుకోవడము. తర్వాత సోషల్ డెవలప్మెంట్ అనేది ప్లేయింగ్ విత్ గేమ్స్ ద్వారా. శైశవ దశలో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది సంతోషం, భయం, కోపం వంటి భావాలను వ్యక్తీకరించడం. నెక్స్ట్ లారెన్స్ క్లోర్బర్గ్ ప్రకారము ఈ యొక్క సిద్ధాంతం దేనికి సంబంధించినప్పుడు మోరల్ డెవలప్మెంట్. గ్రాడ్యువల్ కంటిన్యూయస్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది క్రమంగా నిరంతరం కొనసాగుతుంది. చైల్డ్హుడ్లో మోరల్ డెవలప్మెంట్కి ఒబేయింగ్ రూల్స్. తర్వాత ఈ యొక్క ట్రూ స్టేట్మెంట్ సోషలైజేషన్ అంటే బాల్య దశలో జరిగే సామాజీకరణలో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ట్రూ అన్నప్పుడు ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ దట్ బిగిన్స్ ఇన్ చైల్డ్హుడ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇలాంటి మనం ఎన్నో అంశాలని వీఆర్ డిస్కసింగ్. సో ఇంగ్లీష్ సంబంధించి, సైకాలజీ సంబంధించి, రైట్. సో ఎన్నో మనం డిస్కస్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్ అండ్ లెట్ us improve our NEP knowledge, general English contents and all other items, right? So wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.